2018 లో ఆయన వేరే మహిళతోని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మేడం. ఇప్పుడు నేను నిజంగానే చేసుకున్నా, అది ఇప్పుడు కడుపుతో ఉన్నది, దానికి 2 నెలలు పడ్డాయి, నాకు కొంచెం టైం దాని పెడతా అని అన్న వల్ల నేను సూసైడ్ అటెంప్ట్ చేసిన మేడం. నువ్వు ఇంత పోరాడుతున్నది ఎందుకు అంటే ఆ అక్రమ సంబంధం వదిలేసి నీ వాల్యూ తెలుసుకొని నిన్ను పిల్లల్ని బాగా చూసుకుంటాడేమో అని నీ ఆశ. తీరా చూస్తే పెళ్లి చేసుకున్నాడా? నా లైఫ్ లో వినోద్ అనే వ్యక్తి వచ్చింది మేడం. ఇక అప్పటి నుండి మేడం ఇప్పటి వరకు కూడా నన్ను నమ్మించి లొంగ తీసుకొని శరీరకంగా వాడుకొని రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకున్నాం మేడం. 2023 మార్చి 9 పెళ్లి చేసుకున్నాం మేడం. నేను చచ్చిపోతా ఈ 5 years నుంచి మేము వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే ఉన్నాం. అక్రమ సంబంధం అనాలి. సీక్రెట్ గా వెళ్ళి మీరిద్దరు మీ శారీరక సుఖాల్లో మీరు ఎంజాయ్ చేసుకుంటున్నారు, వస్తున్నారు. అది వైఫ్ అండ్ హస్బెండ్ ఏమిటి? అయితే ఇప్పుడు వాళ్ళమ్మ నేను చచ్చిపోతే నువ్వు బయటికి వెళ్ళిపోతాను బ్లాక్ మెయిల్ ఆమె చేస్తుంది. అబ్బా, ఆయన వయసు ఎంతమ్మా? టీనేజర్ లాగా. 26 మేడం. నీ వయసు ఎంత? 34 మేడం. ఫోన్ పెట్టా నువ్వు నీ తెలివితేటలో సిగ్గు లేకుండా మళ్ళీ ఎంత ధైర్యం ఉంది మాకు ఫోన్ చేసి అడగడానికి? ఊళ్ళో అన్ని పంచాయతీలు చేస్తాం అనుకున్నావు తల్లి. నీ 36, నీకు బుద్ధి లేదు. 26 ఏళ్ళ అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలా? అరే ఇక్కడ ఉన్నది అడ్వకేట్ రమ్య గారు అని తెలిసి నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఇంతసేపు? ఆ ఓ పిల్లోని ట్రాప్ చేసావు నువ్వు ఒక రకంగా. ఫోన్ నెంబర్ ఫీడ్ చేయండి, పోలీస్ స్టేషన్ లో అమ్మాయి మీద సీరియస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళ అమ్మ చచ్చిపోక నీకు ఇచ్చి ఎదురు వెల్కమ్ పార్టీ పెట్టాలా? నువ్వు అతను వదిలించుకునే ఉద్దేశం ఉంటే నోరు మూసుకొని వదిలించు, లేకపోతే అసలు ఈ కేసు నేను సీరియస్ గా తీసుకుంటాను. ఆ అబ్బాయి తరపు నుంచి నేను వస్తా. ఓ చిన్న పిల్లల్ని ట్రాప్ చేస్తావా? నమస్తే, వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఎటువంటి సమస్యలైనా తనదైన శైలిలో పరిష్కరిస్తూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య కుమారి గారు. మేడం మనతో ఉన్నారు, పలకరిద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఎంత మంచిగా స్మైల్ చేస్తారో. చాలా ప్లెజెంట్ స్మైల్. ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత ఉన్నా గానీ ఇక్కడి నుంచి ఆ స్మైల్. రైట్ మ్యామ్. మరి ఎన్నో సమస్యలను తీరుస్తూ చాలా బాగా మోటివేట్ కూడా చేస్తూ ఉంటారు. చాలా మంచి మెసేజెస్ వస్తూ ఉంటాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ సర్వీస్ మీది. అండ్ ఎప్పట్లాగానే మరి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు నాతర్ మంగ మేడం. మంగ గారు? అవును మేడం. ఆ మంగ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం అది మహబూబ్పల్లి గ్రామం, మా మండలం వచ్చేసి మంత్రిమేడ డిస్ట్రిక్ట్ పెద్దపల్లి మేడం. ఓకే సరే అండి మంగ గారు, రమ్య మేడం గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో తెలపండి, లేదంటే చాలా క్లుప్తంగా తెలపడానికి ట్రై చేయండి. ఓకేనండి? ఓకే ఓకే రైట్. మంగ గారు నమస్తే అమ్మా. మేడం నమస్కారం మేడం. అమ్మా చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? మేడం నాకు 2008 లో పెళ్ళైంది మేడం. సతీష్ కుమార్ అనే అబ్బాయితోని 2008 లో లవ్ మ్యారేజ్ మేడం. మాది అమ్మ నన్ను అత్తమ్మని ఒప్పించుకొని నార్మల్ గానే చేసుకున్నాం మేడం. సో లవ్ మ్యారేజ్ ని ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని చక్కగా అరేంజ్డ్ మ్యారేజ్ లాగా చేసుకున్నారు. చేసుకున్నాం మేడం. వెరీ గుడ్. అతను ఏం చేస్తాడు, మీరేం చేస్తారమ్మా? నేను హౌస్ వైఫ్ మేడం. ఏం చదువుకున్నారు మేడం? ఇంటర్ డిస్కంటిన్యూ మేడం. ఓకే. అతను ఏం చేస్తాడమ్మా? అతను సివిల్ ఇంజనీర్ మేడం. సూపర్. చెప్పమ్మా, ఎలా పరిచయం మీ ఇద్దరికి? మేడం ఇంటి దగ్గర మేడం, మా గల్లీలోనే. నాన్న సింగరేణి జాబ్ గోదరికి అని. అట్లా నేను కాలేజీకి వెళ్తా అంటే పరిచయం అయింది మేడం. ఓకే అమ్మా చెప్పండి. అట్లా పరిచయం అయినాక నన్ను ఇక చేసుకుంటా అని చెప్పి అది అని చెప్పి మధ్యలో కూడా ఆయన కూడా వదిలేసింది మేడం. కాకపోతే మళ్ళీ ఏమైందో మళ్ళీ తానే వచ్చింది మేడం చేసుకుంటా అని, సతీష్ కుమార్. వచ్చినాక సరే ఇక వదిలిపెట్టా అంటాండే కదా, పోనీలే అట్లా ఇట్లా. నలుగురు ఆడపిల్ల మేడం, అమ్మ నాన్నకి తమ్ముడు ఒక్కడు. మేము చేసుకున్న ఏంటో సింగరేణి జాబ్ అయినా కూడా నాన్న కూడా కష్టపడితే మేము అందరం చదువుకొని అట్లా పెంచుకోండి మేడం మమ్మల్ని. ఇక తర్వాతకి పెళ్ళైన తర్వాతకి అత్తమ్మ వాళ్ళు తీసుకెళ్ళాక సేమ్ ఎట్లా అంటే అప్పుడు ఎట్లా ఉండడం మేడం, పెళ్ళైన తర్వాత అట్లా లేడు మేడం. ఆ మనిషి తాగడము, కొట్టడము, టార్చర్ చేయడము, అమ్మ వాళ్ళతో మాట్లాడకపోవడం, పంపేయకపోవడము, అట్లా అట్లా జరిగి లొల్లిలు అయినాయి మేడం. మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చినాక నా కొడుకు కడుపులోకి వచ్చినాక ప్రెగ్నెన్సీ అయినది నేర్చుకుంటా అంటే లేదు నా కొడుకు అది అని చెప్పేసి మళ్ళీ సబ్స్క్రైబ్ తీసుకెళ్ళండి మేడం. అట్లా ఇక మా జీవనం బాగానే ఉంది మేడం. ఇక కొనసాగుతుంది, సంవత్సరం హ్యాపీగానే ఉంది. ఇక అంతట్లో మేడం 2017 మేడం. 17 లో మా పాపకి ముక్కు చెవులు కుట్టించినాం మేడం. మంచిగా చేసుకున్నాము, అంత అయిపోయింది మేడం. ఆయన నా దగ్గర ఉండకపోయాడు మేడం. వేరే ప్రైవేట్ గా జాబ్ చేసుకునేవాడు. అదర్స్ సివిల్ ఇంజనీర్ బయట చేసుకుంటాడు మేడం.
అట్లా చేసుకుంటున్నాం కదా పోనీ లేని నమ్మకంగా తను వదిలిపెట్టినా నేను అత్తయ్య వాళ్ళతో ఉన్నా మేడం. అత్తమ్మ వాళ్ళతోనే ఉన్నా. 5 నెలలకు ఒకసారి వచ్చుకుంటా పోయేది అన్నట్టు జాబ్ పరంగా. పిల్లలు చదివించుకుంటా నువ్వు ఉండు, నేను పని చేస్తాను కదా, మనం ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు పెద్దగా అవుతారు కదా అని అట్లా అదే నమ్మకంతో ఉన్నాం మేడం. 2018 లో ఆయన వేరే మహిళతోని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మేడం. మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు బాబు పాప మేడం. బాబుకి 14 సంవత్సరాలు, పాపకి 13 మేడం. ఓకే. అట్లా మేడం నాకు తెలిసినాక ఏం చేసిన లేదు. మీకు ఎలా తెలిసిందమ్మా మీ ఆయనకు ఒక వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు, సంబంధం ఉంది అని? ఎవరు చెప్పారంటారా మేడం? ఓకే. నేను తెలుసుకున్నా మేడం. పని దగ్గర తీసుకెళ్ళి నన్ను హాలిడేస్ కు, పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఒక 1 వీక్ ఉండు రాన వాళ్ళే అక్కడ వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది మేడం. చెప్తే కూడా నమ్మలే. పోనీలో ఒక్కడు ఉంటాను కదా, కొంచెం మంచిగా ఉండడానికి ఇట్లా చెప్తారు కావచ్చు అని లైట్ గా తీసుకున్నా మేడం నేను. తర్వాతకి ఇంటికి వచ్చినాను కూడా నాకు ఫోన్ మాట్లాడుతుంటే పనికా నుంచి అని అంటే ఏ ఒక రోజు డైరెక్ట్ నేనే ఫోన్ ఎత్తున్నా మేడం. ఇక ఆ అమ్మాయి హలో అని అన్నాక వీళ్ళంతా చెప్పింది నిజమే, చెల్లన్నాడు నువ్వు ఉన్న కాడికే పోదాము, అది పోతే కూడా తెలిసింది అన్నాక అప్పుడు బయటపడ్డాడు మేడం. ఇక అప్పుడు నేను నిజంగానే చేసుకున్నా, అది ఇప్పుడు కడుపుతో ఉన్నది, దానికి 2 నెలలు పడ్డాయి, నాకు కొంచెం టైం దాని వదిలి పెడతా అని అన్న వల్ల నేను సూసైడ్ అటెంప్ట్ చేసిన మేడం. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అతని కోసం నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేస్తే పిల్లలు ఏమైపోయే వాళ్ళమ్మా? అయితే మేడం అప్పుడు నాకు అంత ఆలోచన రాలేదు. బాధ వేసింది. బాధలో ఏ డెసిషన్ తీసుకున్నావా నీకే తెలియలేదు మేడం. అప్పుడు అమ్మ బ్రతికే ఉండే మేడం. నాన్న 2017 లో చనిపోయింది మేడం. నాన్న అమ్మ కొంచెం బతికే ఉండి నాకు ఇంకొంచెం హెల్పింగ్ చేసింది, నాతోటే ఉన్నది. ఇక వాడు వదిలిపెట్టి వినా మేము లేమా బిడ్డ ధైర్యం ఇచ్చింది మేడం. సరేలే ఇక మారుతా, నేను మంచిగానే ఉంటా, దాన్ని వదిలిపెడతా, ఇక అవి ఏమద్దు అని ఉన్నాడు మేడం. మళ్ళీ ఒక 5-6 months దాకా బాగానే ఉండి మళ్ళీ స్టార్ట్ చేసి మేడం కొట్టడం. ఇక నేను దాంతోనే పోతా, నేను దాంతోనే ఉంటా, మాట్లాడు మేడం. ఆవిడెవరు ఇంతకీ? ఆ అమ్మాయిది ముస్తాబాద్ మేడం. ఆమె అక్కడ కాంటాక్ట్ చేసే దగ్గర పరిచయం అయిందట. లేబర్ ఆమె. లేబర్ ఆవిడ. ఓకే. లేబర్ వర్క్ వచ్చి అట్లా పరిచయం అయిందట మేడం. ఇక దానికి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అయిందట మేడం. ఆ ప్రెగ్నెన్సీ అయ్యేదా కూడా తెలియనియలేదు. ఇక తెలియనియపోతే పోనీలే ఇక మారుతా అది అన్నాడు కదా అని నేను కాంప్రమైజ్ అయి ఉన్నా మేడం. 4 అమ్మాయిలం కదా, చెల్ల వాళ్ళ భర్త చనిపోయాడు మేడం. ఆమె ఇంటి మీద ఉంటది, ఇప్పుడు నేను వచ్చి ఇంటి మీద ఉంటే ఎట్లుంటది, అమ్మకి భారమే కదా. నాన్న పని తమ్ముడికి వచ్చింది మేడం. తమ్ముడే మమ్మల్ని అప్పుడప్పుడు చూసుకుంటాడు, చేస్తాడు మేడం. అదంతా అయిపోయినాక మళ్ళీ దాని దగ్గరికి పోయింది మేడం. అట్లా పోయినాక నేను మళ్ళీ ఇక స్టేషన్ లో కేసు పెట్టినా మేడం. మంతిలో ఇక 2018 లో కేసు పెడితే లేదు, ఇప్పుడు అది ఏంటిది సహజీవనం వచ్చింది కదా, దాంట్లో తప్పేమున్నది, దాంట్లో సహజీవనం చేసినారు, తప్పేం లేదు, మీరు దొరకబట్టలేదని పోలీసు వాళ్ళు అన్నాడు మేడం. ఎస్ఐ వాళ్ళ వాళ్ళు ఉండి ఇట్లా అంటాను కదమ్మా అది అంటే, లేదు నేను ప్రూఫ్ తీసుకొస్తా సార్, నేను కంపల్సరీ ప్రూఫ్ తీసుకొస్తా అంటే అది ఉన్న ఊరికి పోయి దాన్ని స్టేషన్ పిలిపించి అసలు ఇది సహజీవనమా మీరు పెళ్లి చేసుకున్నాడు అంటే ఆమె చెప్పింది మేడం. ఇక పెళ్లి చేసుకున్నాడనే ఆ అమ్మాయి ఒప్పుకుంది అక్కడ. కాదమ్మా, ఇప్పుడు మీ ఆయన నీతో చెప్పడం సహజీవనం అని, నువ్వు ఇంత పోరాడుతున్నది ఎందుకు అంటే ఆ అక్రమ సంబంధం వదిలేసి నీ వాల్యూ తెలుసుకొని నిన్ను పిల్లల్ని బాగా చూసుకుంటాడేమో అని నీ ఆశ. తీరా చూస్తే పెళ్లి చేసుకున్నాడా? చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళినాక మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పేసింది అది స్టేషన్ లో అక్కడ. మరి అమ్మాయికి అన్యాయం జరగకూడదుగా, ఆవిడ పద్ధతిలో ఆవిడ చెప్పేసుకుంది. అయితే చెప్పేసింది మేడం. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ అక్కడ ఎస్ఐ మన మంత్రికి ఫోన్ చేసి మేడం నిజమే ఇది వాడు పెళ్లి చేసుకున్నాడు, మీకు అక్కడ అది సహజీవనం అంటాడు కానీ కాదు అన్నాక ఇక సరే ఇదంతా ఏందని మనం మా అత్తమ్మ వాళ్ళు ఇట్ట కూడా మేడం వాళ్ళు ఎందుకు మా మామ కూడా 2 భార్యలు మేడం. మా అత్తమ్మ వాళ్ళు అన్నాడు కదా, ఎందుకు బాగా మాట్లాడుతున్నా, నేను కట్నం తెచ్చుకున్నాను, మేము ఎట్లుంటానో మా అక్క చెల్లెలా మేము ఉంటలేమా, నువ్వు అట్లుంటేంది అని నన్ను దబాయించారు మేడం వాళ్ళు. ఎంత పెద్ద మనుషులు చెప్పినా ఎంత చేసినా వాళ్ళ ఫ్యామిలీ మట్టుకు అందరు కరెక్ట్ ఉన్నారు మేడం. ఇక మా నాన్నకి 2 అయ్యా చాలా ఈయనకి పడ్డది అన్న డిప్రెషన్ లో వాళ్ళు ఉన్నారు అన్నట్టు. ఇక అట్లా మేడం నేను ఒప్పుకోలే, ఉంటే నేనే ఉండాలి, ఇంకోదంతా నాకు సంబంధం వద్దు, నా బతికింది నా పిల్ల బతికింది చెప్పు అని అంటే గినే మాట. ఉంటే ఇద్దరు ఉండండి లేకపోతే పో, ఉంటే ఇద్దరు ఉండాలి లేకపోతే లేదు, నేను ఆస్తా పోతా అంతట్లే మేడం. ఆ ఫైటింగ్ లే అట్లా అట్లా అయితే అంటే అమ్మకు పక్షవాతం వచ్చింది మేడం. మా మమ్మీకి పక్షవాతం వచ్చినాక అమ్మాయి మొత్తం ఇక మాట్లాడలేదు మేడం, మొత్తం ఇక కోమలకు పోయింది. ఇక
అట్లా కూడా నేను చూసుకుంటా చేసుకుంటా పత్తి ఏరుకుంటా పోయి పిల్లలు ఆదుకుంటా వాళ్ళని చూసుకుంటా ఉన్నా మేడం. నన్ను నమ్మించండి ఇక పోనాని మళ్ళీ వచ్చి నేను దాని దగ్గరికి పోకు, అది పోతే అది అట్లనే అంటది, నువ్వు మనం ఈయన మంచిగా బతుకుదాము, అది కేసు పెట్టది ఏం పెట్టది సరేనా నన్ను మప్పించింది మేడం. ఇక అది డెలివరీ అయ్యేదాకా ఇక దానికి పాప కొట్టిందని తెలిసినాక మేడం నన్ను ఇక్కడ ఇష్ట పెట్టేసిండు. దాని దగ్గర వేయండి ఇక చూసిరాను. అది ఎప్పుడు జరిగిందమ్మా? అది 2019 లో మే 1 పుట్టింది మేడం ఆ పాప. ఆ పాప పుట్టిందని వదిలేసి పోయింది మేడం. మళ్ళీ వీళ్ళంతా గొడవ ఇదని ఏందని ఇక అంతట్లా అమ్మ చనిపోయింది మేడం. ఇక నాకు ఈ గొడవలనే అమ్మ చనిపోయినాక కూడా అక్కడ కూడా గొడవ వేసింది మేడం. అమ్మ చనిపోయినా చూడకుండా కూడా ఏ లంది నన్ను పోనిస్తలేవు అక్కడికి దాని దగ్గరికి, నాకు బిడ్డ పుట్టింది నా బిడ్డ కింద పడ్డదట అట్లా ఇట్లా నా మీదకి లొల్లి ఖర్చు మేడం. ఇక అమ్మ దినాల రోజు 5 days ఇట్లా గొడవ చేసింది నాతోటి. ఇదంతా ఎందుకు, వీడితో నాకు టార్చర్ అవసరమా, ఇన్ని టార్చర్ అనుభవిస్తున్నా, పిల్లల్ని కొట్టడం నన్ను కొట్టడం అంతా చేసింది మేడం. ఇక నేను ఫైనల్ గా కేసు రీతలు ఫిక్స్ అయిపోయినా మేడం. ఇక నా భర్త నాకు విడాకులు ఇవ్వకుండా ఇంకో దాన్ని చేసుకున్నాడు అని కేసు పెట్టేసి అన్న అయిపోయింది మేడం. వాళ్ళు నన్ను వదిలేసిండు, దాని దగ్గర పోయింది మేడం ఇక పర్మనెంట్ గా. కేసు ఎప్పుడు పెట్టారమ్మా? 2020 మేడం. లాక్డౌన్ ముందు పెట్టారు, మీకు లాక్డౌన్ 2 years ఎగిరిపోయింది. 2022 నుంచి కేసు నడుస్తూ ఉంటుంటది. ఇంకేం కేసులు వేసారమ్మా మీరు? వరకట్న కేసు వేసినాయి మేడం. అదే అది దాంట్లోనే బైగామి కేసు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని పోలీస్ స్టేషన్ కేసు ఒకటి వేసారు. గృహహింస చట్టం కేసు, మెయింటెనెన్స్ లు వేసారా? వేయలేదు మేడం. నేను ఏంటంటే నాకు చేసుకుంటే తిన్నట్టే మేడం. కోర్టులో పోతే లాయర్ ఇంత పైసది అమ్మా అంత పెట్టి ఇంత పెట్టు అంటే అంత స్తోమత నాకు లేదు. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నావమ్మా నువ్వు? మేడం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా మేడం. ఎక్కడ అది? గోదావరి మేడం. గోదావరి గాని 498 కేసు ఎక్కడుంది? అక్కడే ఉంది, మంతిల్లోనే ఉంది మేడం. మంతిల్లో ఉంది. సో ఇప్పుడు నువ్వు 4 years నుంచి గోదావరి గన్లో ఉంటున్నావా? లేదు, అత్తగారితోనే ఉంటాను మేడం. వాళ్ళని పంపించేసిన, వాళ్ళు నువ్వు రావద్దు అని మా అత్తమ్మ వాళ్ళు కూడా చెప్పేసి కరెక్ట్ కాదని పోలీసులు. మీ అత్త వాళ్ళు మీకు సపోర్ట్ గానే ఉన్నారు, నా కోడలు ఈవిడే, నా మనవాళ్ళు వారసులు వీళ్ళే అని మీ పిల్లల్నే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు చూసుకున్నారు, కానీ చూసుకుంటామని చెప్పి వాడికి ఏది వచ్చినా కూడా నీకే ఇస్తాం, నీ పిల్లలకి ఇస్తాము, నీ బిడ్డ పెళ్లి. అది ఎప్పుడు ఇస్తారు? వీళ్ళు ఇచ్చేయాలి కదా ముందే. 20 మేడం. 2020 అన్నీ అయిపోయినాయి మేడం, స్టేషన్లు అన్నీ అయిపోయినాయి. ఇక నువ్వు రావద్దు, ఇంటికి రావద్దు అని వాళ్ళ పేరెంట్స్ పెట్టి కండిషన్ పెట్టి నీ వరకట్నం కేసు పెట్టినాక నా మనరాళ్ళు నా మనవాడు రాసిచ్చారా? లేదు, జస్ట్ నార్మల్ గా నోటరీ మీద రాసిచ్చింది మేడం. వట్టిగా అతనికి వచ్చే షేర్ ఏదైతే ఉందో అది నా వారసులకే ఈ పిల్లలకే చెందిద్ది అని అది సఖి సెంటర్ లో రాసిచ్చింది మేడం. సఖి సెంటర్ వచ్చింది అప్పుడు మహిళలకు. పెద్దపల్లి సఖి సెంటర్ లో రాసిచ్చింది మేడం. అది అంతవరకే మేడం. ఇక నాకు ఇచ్చింది లేదు, వాళ్ళు ఏం చేసలేదు. బంక్ లో చేస్తా మేడం. ప్రస్తుతానికి అయితే బంక్ లో చేసిన మొన్నటి దాకా 5 months ముందు మేడం చేసిన. ఇక నాకు 3 kilometers నడవాలి మేడం, అప్ అండ్ డౌన్ 6 kilometers నడవాలి నేను జాబ్ చేయాలంటే. మీ అత్తగారి ఇంటి నుంచి? మా అత్తగారింటికి నుంచి. నేను ఈ రోజు మా ఇంటికి రాలేదు మేడం. వాడు ఏ రోజు అయితే వెళ్ళిపోయిండో ఆ రోజు నుంచి మా ఇంటికి రావడం మానేసిన. ఇక ఏ కష్టమైన సుఖమైన ఇక్కడ అనుభవిస్తా, వాంతోనే కొట్లాడతా, వాంతోనే చేస్తా అని అయిపోయినాక మేడం నా లైఫ్ లోకి వినోద్ అనే వ్యక్తి వచ్చింది మేడం. ఇక అదే 2020 కానీ మేడం ఒక 3 months తర్వాత వినోద్ అనే వ్యక్తి నా లైఫ్ లోకి వచ్చింది మేడం. ఇక తనకు అన్ని తెలుసు మేడం నా గురించి. నాకు పెళ్ళైనా తెలుసు, 2 పిల్లలు నాకు తెలుసు, ఈ గొడవలు తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు మేడం. ఈ అక్కడ పరిచయం మేడం, ఎక్కడ 100 రోజుల పని కాడ ఉపాధి పని ఉంటాయి కదా మేడం, ఆ పని దగ్గర పరిచయం అయింది మా ఊరి అబ్బాయిది కూడా. అక్కడ పరిచయం అయ్యి ఏమన్నాడు అంటే నేను చేసుకుంటా, నీ పరిస్థితి ఇట్లా అయింది కదా, మీకు ఇవ్వరు లేరు కదా, మీ అమ్మ నాన్న లేరు, నేనున్నా నీకు, సరేనా నన్ను నమ్ముతావా నమ్మవా అంటే నా పరిస్థితి తెలుసుకొని నువ్వు ఎట్లా ఇట్లా మాట్లాడుతున్నావా అని మేడం. అప్పటి నుండి మేడం ఇప్పటి వరకు కూడా నన్ను నమ్మించి లొంగ తీసుకొని శరీరకంగా వాడుకొని రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకున్నాం మేడం. 2023 March 9 పెళ్లి చేసుకున్నాం మేడం. ఇప్పుడు అంటాను కదా మేడం, నాకు మా అమ్మ చచ్చిపోతా అంటుంది, నేను బతకలేను మా అమ్మ లేకపోతే, నువ్వేనన్నావు. ఇప్పుడు గొడవ అయింది మేడం, ఇంట్లో తెలిసింది, మా ఆయనకు తెలిసింది, మా అత్త మామ తెలిసింది. తెలిసినాక నేను బయటకు వచ్చి 15 days అవుతుంది మేడం. ఇప్పుడు నేను చేసుకోను. పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారమ్మా? పాప నా దగ్గర ఉంది మేడం, బాబు మా ఆయన దగ్గర ఉన్నాడు. వచ్చేసింది మేడం, ఆయన వచ్చింది ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం తెలిసింది మేడం, ఆయన తెలిసి ఇంటికి వచ్చి గొడవ చేసి నా ఫోన్ వేసి నువ్వు చేసినట్లా కరెక్ట్ కాదు అది కాదు అంటే, సరే మేడం నేను తప్పు చేసిన కావచ్చు,
కానీ ఇప్పుడు నేను బజార్ పడ్డ అయితే వినోద్ గురించి కదా మేడం, నా లైఫ్ లోకైనా రాకపోతే నేను ఏదో తినుకుంటూ ఉండేదాన్ని కావచ్చు మేడం. వారిని ఎవరి కాళ్ళు తప్పులు చేసేస్తున్నారు, ఒకళ్ళనొకళ్ళు ఏళ్ళు పెట్టుకొని చూపించుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు తప్పు చేయకుండా ఉండి మీ ఆయన్ని ఏలు పెట్టి చూపించాలా? అట్లాంటి వీక్ మూమెంట్ లోనే మీ ఆయన తప్పు చేశాడు, మరి నువ్వు సర్దుకున్నావా? సర్దుకోలా. మీ అత్తలు ఇద్దరు సర్దుకున్నారు, నువ్వు సర్దుకోలేదు కదా అలాగా. ఎందుకంటే నా భర్త నాకే సొంతం, నా భర్త పిల్లలు నేను ఉండాలి అన్నావు. అన్నదాన్ని తిప్పి కొడితే 4 సంవత్సరాలకి నువ్వు అదే పప్పులో కాలేసావు. సరే ఓకే అమ్మా, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? ఏం లేదు మేడం, ఇప్పుడు వినోద్ నన్ను పెళ్లి చేసుకున్నాడు మేడం. 5 సంవత్సరాల నుంచి నాతోనే ఉంటాడు. ప్రతిరోజు నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. వీడియోలు ఉన్నాయి, నీ ఫోటోలు ఉన్నాయి, నీ పర్సనల్ గా మనం దిగిన ఫోటోలు నీకు తెలియకుండా నేను తీసిన, అవి నేను బయట పెడతాను నన్ను అద్దంటే అని మెసేజ్ చేసిండు, ఫోటోలు దింపుకున్నాడు, ఫోన్ పేలు చేసిండు. ఇప్పుడు నేను నీకు కావాలని పెట్టిన పైసలు ఏదో పని కోసం అని అవసరం కోసం ఇప్పుడు నన్ను గిట్లా అంటానావా గట్లా అంటానావా అని నన్ను ఇప్పుడు మాట్లాడతాను మేడం. ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటి? నీతో కలిసి ఉంటాడా ఉండడా? ఉంటాడు మేడం, వాళ్ళ అమ్మ బెదిరిస్తుందట. ఏమని? కలిసి ఉండొద్దనా? నువ్వు దాన్ని తీసుకొచ్చుకుంటే నేను చచ్చిపోతా అని బెదిరిస్తుందట. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా? ఇప్పుడు నీకు తెలిసింది కదా మేడం, ఇంట్లో తెలిసింది కనుక ఒకవేళ నువ్వు దాన్ని తీసుకొచ్చుకుంటా అంటే నేను చచ్చిపోతా అంట. ఈ 5 years నుంచి మేము వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే ఉన్నాం. ఎక్కడున్నారు మీరు? మీ అత్తగారి ఇంట్లో ఉంటున్నారు కదా? ప్రతిరోజు ఇట్లా వచ్చేది మేడం. అవునమ్మా, దాన్ని మీరు అక్రమ సంబంధం అనాలి. సీక్రెట్ గా వెళ్ళి మీరిద్దరు మీ శారీరక సుఖాల్లో మీరు ఎంజాయ్ చేసుకుంటున్నారు, వస్తున్నారు. అది వైఫ్ అండ్ హస్బెండ్ ఏమిటి? వైఫ్ అండ్ హస్బెండే ఫిజికల్ గా ఉంటారా? లవర్స్ ఉంటారు, అక్రమ సంబంధం వాళ్ళు ఉంటారు, ఇష్టం వచ్చిన పనికి మాలోళ్ళంతా అలాగే ఉంటారు. మీ విషయానికి వచ్చేసరికి మీరేదో తాళి కట్టేసుకున్నామండి అంటే మీ ఆయన, ఇప్పుడు మీ ఆయన మీద పెట్టిన కేసు పోగా నీ మీద ఎదురు కేసు రిజిస్టర్ అవుతుంది. మీ హస్బెండ్ కి విడాకులు ఇవ్వకుండా నువ్వు ఒక పెళ్లి చేసుకున్నావు, మీ ఆయన కూడా సేమ్ అదే కేసు పెట్టొచ్చు నీ మీద. అరెస్ట్ వారెంట్లు ఉంటాయి. పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు నువ్వు. మీ ఇద్దరి మధ్య ఉన్నది అక్రమ సంబంధం మాత్రమే. మీ ఆయన పెళ్లి చేసుకొని ఆయన అక్రమ సంబంధమే అని ఎందుకు అన్నాడో తెలుసా నీకు? కేసు నుంచి తప్పించుకోవడానికి. నువ్వు కూడా అదే వర్కౌట్ లో ఉండాలి తప్ప లీగల్ గా పాయింట్అవుట్ చేసేసి మా రెండో భర్త వాళ్ళ అత్తగారు ఒప్పుకోవట్లేదండి, నన్ను యాక్సెప్ట్ చేయమనండి అనటానికి మీ పెళ్ళే చెల్లదు. మీ మధ్య ఉన్నది అక్రమ సంబంధం మాత్రమే, లీగాలిటీ లేని ఒక రిలేషన్. దాని మీద నువ్వు అతని మీద కేసు వేయగలవు. ఏమని? నా జీవితం సర్వనాశనం చేశాడండి, నన్ను నమ్మిచ్చాడండి, 5 years నుంచి నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ ఫిజికల్ గా కమిట్ అయ్యి నన్ను ఇబ్బంది పెట్టాడండి, ఇతని మీద లీగల్ యాక్షన్ తీసుకోండి, నన్ను అతని దగ్గర ఇంకా ఫొటోస్ ఉన్నాయి, రేపొద్దుట అవి సోషల్ మీడియాలోనో యూట్యూబ్లోనో పెడతానని బెదిరిస్తున్నాడు అంటే అది స్ట్రాంగ్ కేసు. అలా పెట్టే లీగాలిటీలో అవకాశం ఉంది నీకు. నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుంటున్నావమ్మా? మీ డౌట్ ఏంటి? మేడం నా డౌట్ అయిపోయింది మేడం, వినోద్ తోటే నేను బతకాలనుకుంటాను మేడం. వినోద్తో బతకాలనుకుంటున్నావు? వినోద్ కూడా నీతో బతకడానికి రెడీగానే ఉన్నాడు కదా, మీరిద్దరు వెళ్ళి బతికేయచ్చు కదా మరి ఎక్కడైనా. ఇప్పుడు మీ ఆయన ఎట్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, నువ్వు కూడా అట్లా వెళ్ళిపోవచ్చుగా. అయితే ఇప్పుడు వాళ్ళ అమ్మ నేను చచ్చిపోతే నువ్వు బయటికి వెళ్ళిపోతా అని బ్లాక్ మెయిల్ ఆమె చేస్తుంది. అబ్బా, ఆయన వయసు ఎంతమ్మా? టీనేజర్ లాగా? 26 మేడం. నీ వయసు ఎంత? 34 మేడం. ఫోన్ పెట్టా. నువ్వు నీ తెలివితేటలు సిగ్గు లేకుండా మళ్ళీ ఎంత ధైర్యం ఉంది మాకు ఫోన్ చేసి అడగడానికి? ఊళ్ళో అన్ని పంచాయతీలు చేస్తాం అనుకున్నావు తల్లి. నీ 36, నీకు బుద్ధి లేదు? 26 ఏళ్ళ అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలా? తాళి కట్టాడా? అరే ఇక్కడ ఉన్నది అడ్వకేట్ రమ్య గారు అని తెలిసి నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఇంతసేపు? ఏమో ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళు ఏదో నడిపిస్తున్నారంటే ఓ పిల్లోని ట్రాప్ చేసావు నువ్వు ఒక రకంగా. ఫోన్ నెంబర్ ఫీడ్ చేయండి, పోలీస్ స్టేషన్ లో అమ్మాయి మీద సీరియస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళ అమ్మ చచ్చిపోక నీకు ఇచ్చి ఎదురు వెల్కమ్ పార్టీ పెట్టాలా? అమ్మా అద్భుతమైన కోడలు భర్తను వదిలేసి 2 పిల్లల్ని వదిలేసి నా చిన్న పిల్లోని ట్రాప్ చేసిందమ్మా, రా తల్లి ఉత్తమరాలా అని. బ్లాక్ మెయిల్ చేస్తే వదిలించుకోమమ్మా. ఇప్పుడు నీకు అదే చెప్తున్నాను, నువ్వు అతను అది వదిలించుకోనే ఉద్దేశం ఉంటే నోరు మూసుకొని వదిలించు, లేకపోతే అసలు ఈ కేసు నేను సీరియస్ గా తీసుకుంటాను. ఆ అబ్బాయి తరపు నుంచి నేను వస్తా. ఓ చిన్న పిల్లని ట్రాప్ చేస్తావా? లేదు మేడం, తను ఏ రోజు కూడా ట్రాప్ చేయలేదు మేడం. తనే పిల్లలతో కూడా మాట్లాడి. నువ్వు ఇక్కడ కాల్ చేసి చాలా తప్పు చేసావు. ఈ షో ఏంటో తెలుసా? ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయాలి ఏంటి అని. అన్యాయం చేసిన వాళ్ళు కూడా ఫోన్ చేసేస్తే ఇంతసేపు మాట్లాడటమా?
లేదు మేడం. అయితే నన్ను ఏదన్నా ఇంకుంది మేడం అందుకని సార్ ఉండి 20 నిమిషాలను కంప్లీట్ పోన్లే చెప్పు, ఇంకేం చెప్తావు చెప్పమ్మా. 26 రోజులు పిల్లోడిని లైన్ లో వేసేసావు, ఆ అబ్బాయి పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడు నువ్వు బతకలేవు, నీకు వినోదే కావాలి. అక్కడ వాళ్ళ అమ్మ చచ్చిపోద్ది, నీలాంటి కోడల్ని 10 ఏళ్ళు తేడా ఉన్న కోడల్ని తెచ్చుకొని పెట్టుకుంటారా? ఓ పెళ్లి అయిపోయి విడాకులు అవ్వకుండా 2 పిల్లలు ఉన్న అమ్మాయిని. అయితే మేడం నేను నా వర్షం ఏంటంటే మేడం చాలా సార్లు ఇంట్లో కూడా చెప్తున్నాయి మేడం, వద్దు వినోద్ వద్దు నీ కాలు మూత అంటే బ్లాక్ మెయిల్ చేసిన మేడం. వీడియోస్ కూడా ఉన్నాయి. పిల్లోడు చిన్న పిల్లోడు, నీ బుద్ధి ఏమైంది? నాకు వెళ్ళకుండా తీసినట్టు మేడం. అవునమ్మా, అరే వీడియో తీస్తావా? గెలక్కగాడు నువ్వే ఎంత ఉంటే, ఇన్ని తెలివితేటలుంటే నీలాంటి వాడిని ఎట్లా వదిలించుకోవాలి నాకు తెలుసు అని పోలీస్ ప్రొటెక్షన్ కి వెళ్ళాలి. ఇప్పుడు వాడు నాకు వద్దు బుర్రా అంటున్నాడు కదమ్మా, వదిలిపడే. లేదు మేడం, నిన్నగాక మొన్న కూడా మేడం అన్నాడు. నిన్నగాక మొన్న కూడా ఫోన్ చేసి మేడం బయటికి పోయి ఉందాము, నేను చూసుకుంటా, నేను చేసుకుంటా. నువ్వు ఇంకా చెప్తానన్నా సుత్తి? మేడం నువ్వు ఇంకా చెప్తానన్నా సుత్తి ఇదేనా తల్లి? లేదు మేడం, నన్ను ఎంత టార్చర్ చేసినా నాకు తెలుసు. టార్చర్ చేస్తే వదిలే, టార్చర్ చెయ్యకపోయినా వదిలే ఆ పిల్లోడిని. వాళ్ళ అమ్మ తరపున నేను వస్తాను, ఈ కేసు ఏంటో నేను ఎంక్వైరీ చేయిస్తా. ఫోన్ పెట్టి నువ్వు ఫస్ట్ ఈ కేసు నేను ఇంకా మాట్లాడు. మీరు కాల్ కలిసి కట్ చేయండి. వాళ్ళ అమ్మ అసలు అబ్బాయి వాళ్ళ అమ్మ 26 years వాళ్ళ అమ్మ, వాళ్ళు అసలు సూసైడ్ చేసుకుంటారు ఒక రకంగా. ఆ అబ్బాయి చెడ్డోడు, వాడిని జైలు పంపిద్దాం, ఈ అమ్మాయిని జైలు పంపిద్దాం. తిక్కానికి ఇద్దరికి ఇదే మామూలుగా వదిలేసే కేసు కాదు. డైరెక్టర్ తో మాట్లాడండి, అది ఆపేసి ప్లీజ్, అది ఆపేయండి కాల్, నేను మాట్లాడు. మేడం మేడం హలో రీనా గారు, అసలు టూ మచ్ అండి ఈ కేసు. ఇక్కడ మన దగ్గరకు వచ్చి కాల్ చేయాలంటే ఎవరికి, మనం అసలు యాక్చువల్గా ఒక అడ్వకేట్ అవైలబిలిటీ దొరకడం అనేది చాలా కష్టం. కన్సల్టేషన్లు పే చేసి మాట్లాడాలి. అట్లీస్ట్ అన్ని చోట్ల మేము అందుబాటులో ఉండలేకపోతున్నామని మన టీవీ షో ద్వారా మనం ఒక అదాలత్ విత్ అని చెప్పి మాట్లాడుతూ మనం ఒక మంచి వాల్యుబుల్ టైం ఇస్తుంటే ఎవరికి అవసరమో వాళ్ళు యూజ్ చేసుకోవాలి. అన్యాయం చేసిన వ్యక్తి మంగా అనే క్యారెక్టర్, నిజంగా డైరెక్టర్ గారితో మాట్లాడానండి బ్రేక్ తీసి నేను. ఇది ఖచ్చితంగా వాళ్ళ అమ్మ ఎవరైతే అబ్బాయి వినోద్ అనే ఎంత పతివ్రతలాగా మాట్లాడింది ఇప్పటిదాకా. వాళ్ళ హస్బెండ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆయన సివిల్ ఇంజనీరు, ఈవిడ ఆల్రెడీ 2 పిల్లలు ఉంది, పతివ్రతలాగా అత్తగారి దగ్గరే ఉంటుంది. ఉన్నది తిన్నగా ఉంటే ఈవిడకు దండేసి అవార్డు ఇచ్చేవాళ్ళం, అమ్మ మంచిగా భర్త ఈ రోజు కాస్త రేపు కన్నా వస్తాడమ్మా అని. ఆయన తప్పు చేశాడు కాబట్టి నీకు తప్పు చేయాలనిపించింది అనుకో, బయటికి రావాలా, కేసులు వేయాలా, విడాకులు తీసుకోవాలా, లేకపోతే కేసులు నడిపిస్తే నీ ఈక్వల్ రేంజ్ లో ఉన్న వ్యక్తితో నీ ఏడుపేదో నువ్వు ఏడవాలి. అది వదిలేసి ఒక పసిపిల్లోడు ఒక రకంగా 26 years అంటే వాడికి ఏం తెలుసు? కెరియర్, క్యారెక్టర్, ఇంకా సెటిల్మెంట్ కూడా లేని వ్యక్తి 36 ఏళ్ళు 40 ఏళ్ళు నువ్వు పెట్టుకొని నీ వేషాలు వేస్తూ ఎంత ధైర్యంగా అడుగుతుందో. వాళ్ళ అమ్మ ఒప్పుకోవట్లేదండి, నాకు వినోదే కావాలండి అంటే. ఎంత చక్కగా, అసలు ఎంత ధైర్యం అండి. నాకు అబ్బాయి బ్లాక్ మెయిల్ చేశాడు, మరి వదిలిపడే. బ్లాక్ మెయిల్ చేస్తే నీకు ప్రొటెక్షన్ కావాలా, చేయిస్తాము. నువ్వు ఈ క్షణాన్ని వదిలేస్తావా? వదలటల్లా. అంటే ట్రాప్ చేసింది. ఆంటీలు ట్రాప్ చేస్తారంటారు చూస్తారు, అంత దరిద్రమైన కేసు ఇది. నిజంగా పిల్లలు ఆల్రెడీ 2008 మ్యాటర్ అంటే పిల్లలు ఆల్రెడీ 14 years 12 years వాళ్ళు ఏ రకంగా తయారవుతారు? ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేయడం కాదండి, ఇదంతా ఒళ్ళు కొవ్వు వేషాలు. మా ఆయన తప్పు చేశాడుగా, మా అత్త మామలు ఇట్లా ఉన్నారుగా, ఇద్దరిని మెయింటైన్ చేసుకుంటూ నేను ఇద్దరిని మెయింటైన్ చేద్దాం, ఆ ఏడుపేదో దాని రేంజ్ తగ్గ వాళ్ళతో మెయింటైన్ చేస్తుంటే బాగుండేది. ఈ తొక్కులో కామెంట్స్ పెట్టకండి కింద. నమ్ముకొని ఫోన్ చేశారు, ఫోన్ చేసిన వాళ్ళకి మీరు ఇవ్వాలి. అన్ని కేసులకి నేను సమాధానం చెప్పను. నేను కేసులు తీసుకునేటప్పుడు కూడా 1కి 100 సార్లు ఆలోచిస్తానండి. అది కరెక్ట్ కేసు అయితేనే తీసుకుంటా. నాకు సాటిస్ఫాక్షన్ లేని కేసులు నేను తీసుకోను. నాకు తెలిసిపోతే, మాకు తెలుస్తాయి కేసులు ఏది హానెస్ట్. నమ్ముకొని వచ్చారు కాబట్టి తీసుకోవాలంటే బయట బోల్డ్ మంది అడ్వకేట్స్ ఉన్నారు, తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అంత ప్రాక్టీస్ నేనే చేయకూడదు కదా. 100% రాంగ్ ఈ అమ్మాయి. స్టిల్ ఇప్పటికీ అమ్మాయి అతనే కావాలని అడుగుతుంది అంటే అతను పీక్కు తింటున్నట్టు లెక్క ఒక రకంగా. సో దీని మీద కాస్త సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నిజంగా వాళ్ళ అమ్మగారు ఎవరైనా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ నెంబర్లు అవన్నీ తెలియవు. ఇప్పుడు వాళ్ళు ఎవరు అని మనం కనుక్కోవాలంటే ఈవిడ ద్వారానే కాంటాక్ట్ అవ్వాలి. సో ఒకవేళ ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినాక ఆ 26 అబ్బాయి వినోద్ వాళ్ళ అమ్మగారు ఎవరైనా కానీ హెల్ప్ కావాలంటే మాకు కింద మెసేజ్లో కామెంట్లో పెట్టండి. ఖచ్చితంగా మా లీగల్ టీం ద్వారా మీకు హెల్ప్ అయితే చేస్తాం. ఇది అంత అధ్వానమైన కేసు అండి నిజంగా. ఇక దీంట్లో లీగాలిటీ మాట్లాడాలంటే ఈవిడ మీద వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు బైగమీ కేసు ఫైల్ చేయొచ్చు. ఆ 498 వేసింది కదా, అది అడ్డంగా కొట్టేస్తారు ఆ కేసుని. అంతా పులిహార బ్యాచ్ కాబట్టి ఇదంతా. నెక్స్ట్ ఇక్కడ ప్రొటెక్షన్ అడగాల్సింది ఆ 26 years వినోద్. ఇలా ఒక ఆంటీ నన్ను ట్రాప్ చేసిందండి, నేను ట్రాప్ అయిపోయాను, తెలియలేదు, ఇప్పుడు నేను బ్లాక్మెయిల్ చేస్తున్నానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది.
నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయను, నాకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయండి అని. అమ్మ వినోద్ లాంటి బాధితులు ఎవరైనా ఆంటీల చేతుల్లో పడిన దరిద్రులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. ఈ ఆంటీల్ని పిలిచి పోలీసులు ఏ రకంగా కౌన్సిలింగ్లు ఇవ్వాలో ఆ రకంగా కౌన్సిలింగ్లు ఇస్తారు. అలాగే మీ పిల్లలు వినట్లేదు అనుకోండి, ఆ ఆంటీలు వెనకాలే పడి ఆ అమ్మలు ఎవరైతే ఉంటారో కొన్ని ఎన్జిఓస్ని తీసుకొని ఆ ఆంటీల దగ్గరికి పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి ఒక క్లాస్ తీస్తే ఆటోమేటిక్గా ఈ ఆంటీలు లైన్లోకి వస్తారు. రియల్లీ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మేడం. ఆంటీల మోజులో పడి చాలా మంది యువకులు అసలు లైఫ్ ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళకి మంచి మెసేజ్ వస్తుంది మీ త్రూ. ఎందుకంటే మీరు ఎట్లాగో సపోర్ట్ ఇయ్యరు, ఎవ్వరు సపోర్ట్ ఇవ్వరు కాబట్టి వాళ్ళకి తెలియాలి కదా. సో గైస్, మరి చూసారు కదా, విన్నారు. మరి మీకు కూడా ఎటువంటి న్యాయపరమైన సమస్యల్లో మీరున్నా కూడా సలహాలు సూచనలకి వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే. Thank you.